ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి చాలా రోజులుగా పోయిన 1వ తేదీ నుంచి, అంటే ఈ మాసం 1వ తేదీ నుంచి చెప్తూ వస్తూనే ఉన్నాం. సో ఈరోజు 9వ తేదీ, ఈరోజు ఉదయం సాయంకాలం ప్రార్థన కోడికలు ఉన్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే దయవుంచి మీరు లైవ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెన, ఆత్మ నింపుదల, నడిపింపు మీరు అనుభవిస్తారు. తప్పనిసరిగా దేవుని సేవకుడిగా నేను అష్యూర్గా చెప్తున్నాను, ఖచ్చితంగా దేవుని యొక్క దీవెనలు మీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి ఈరోజు సెలవే. ఒకవైపు మన ముస్లిం సహోదరులు, మరొక వైపు మన తెలుగు రాష్ట్ర ప్రజలు ఉగాది అని, వాళ్ళు రంజాన్ అని ఏ విధమైన దినాన్ని అనుభవిస్తున్నారు. ఈ రోజున మనం అందరం కలిసి సెలవు ఉంది కాబట్టి తప్పకుండా లైవ్లో పాల్పొందండి. దేవుని యొక్క దీవెనలు మీరు అనుభవిస్తారు. పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. ఈరోజు 10 గంటలకి సేవకులు కూడిక ప్రారంభించబడుతుంది. లైవ్లో కూడా టెలికాస్ట్ చేయబడుతుంది. యూట్యూబ్ కానీ ఫేస్బుక్లో కానీ మీకు అనుకూలతను బట్టి మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. అలాగే సాయంకాలం గాస్పల్ మీటింగ్, కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూడికలాగా ఓపెన్ మీటింగ్, పబ్లిక్ మీటింగ్ బయట ఏర్పాటు చేయబడింది. కనుక దయవుంచి ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు తప్పనిసరిగా ప్రార్థనలో పాలు పొందాలని, దేవుని యొక్క ఆశీర్వాదాల దీవెనలు మీరు పొందాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రభు కృప మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఈ దినపు దేవుని యొక్క వాక్కుల ద్వారాను ఆయన సన్నిధి ప్రభావం చేతను మీరు దీవించబడుదురు గాక. ఏ సమస్యతో ఉన్నా, ఏ భారంతో ఉన్నా, ఏ కన్నీళ్ళ వేదంతో ఉన్నా రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. అద్భుతమైన విడుదల, స్వస్థత దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కనుక తప్పనిసరిగా మీకు ఎటువంటి సమస్యలున్నా, ఎవరికున్నా, ఇరుగు పొరుగు వారికి ఎవరికున్నా సరే, కుటుంబ సమస్యలు ఏమున్నా సరే రండి. దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. మీ కుటుంబాల్లో ఉండే దురాత్మ శక్తులు, ప్రభావాలన్నీ తొలగిపోతాయి. గొప్ప దీవెన, సమాధానం మీకు కలుగుతుంది. కృప మనకు తోడుగా ఉండను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.